నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆ పార్టీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవిత మాట్లాడటం జరిగింది. ఆవిడ మరి ఫోన్ ట్యాపింగ్ అంశంలో తన తండ్రి ప్రమేయం ఏ విధంగా లేదు అంటుంది. కింద స్థాయి వ్యక్తులు చేసి ఉండొచ్చు అని కూడా ఆవిడ చెప్తున్నారు. కింద స్థాయి వ్యక్తులు అంటే ఎవరు, మరి తండ్రికి ప్రమేయం లేదు అంటే ఇక్కడ మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్న చర్చ నడుస్తోంది. సో ఎవరిని ఉద్దేశించి ఆవిడ వ్యాఖ్యలు చేసుంటారు, సో ఆ కింద స్థాయి వ్యక్తులు ఎవరై ఉంటారు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నిన్న కల్వకుంట్ల కవిత గారు ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆవిడ ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, తండ్రికి లేఖ రాసిన దగ్గర నుంచి ఇది బాగా సంచలనం కూడా అయ్యింది. సో ఆవిడ కొత్త పార్టీ పెడతారు అనుకుంటున్న టైంలో నిన్న ఆవిడ ఇంటర్వ్యూ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు ఆవిడ ఏం మాట్లాడతారు అని. సో ఆవిడైతే క్లియర్గా చెప్తున్నారు, ఫోన్ ట్యాపింగ్తో మా తండ్రికి ఎటువంటి సంబంధం లేదు అని కింద స్థాయి వ్యక్తులు అంటున్నారు. కింద స్థాయి వ్యక్తుల ద్వారా ఇంత పెద్ద పెద్ద పనులు జరిగే అవకాశం ఉండదు. అంటే తండ్రి తర్వాత స్థాయి వ్యక్తి అని అనుకోవచ్చా? ఆ వ్యక్తి ఎవరై ఉండే అవకాశం ఉంటుందంటారు? అంటే నిన్న ఇంకొక మాట కూడా ఆవిడ అన్నారు, మీరు ముఖ్యమంత్రి అవుతారా అని ఇంటర్వ్యూర్ అడిగితే పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తప్పే ఉంది అవ్వాలనుకోవడం, 10 ఏళ్లకో 15 ఏళ్లకో అయ్యే అవకాశం ఉంది అంది ఆవిడ. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ నిన్న మాట్లాడిన దాంట్లో కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఉండదు, నా తండ్రి చాలా మంచివాడు, ఇవ్వటమే తెలుసు, తీసుకోవడం తెలియదు ఆయనకి, ఆయన బోళా శంకరుడు అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. మాట్లాడుతూ ఈ మాట అంది, మీరు అన్నట్టుగా కింది స్థాయి వ్యక్తులు చేయించారు. సో మీరు ఆఫ్ లేట్ చూసుకుంటే కనుకైతే మనం అంటే ఆవిడ జైలు నుంచి వచ్చాక మొత్తం మీరు పరిస్థితులు ఒక్కొక్కటి గమనించుకుంటూ వస్తే ఆవిడ కేటీఆర్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ సీఎం అవ్వబోయేది, పార్టీ అధ్యక్షుడు అవ్వబోయేది కేటీఆర్ అనేది సంకేతాలు మనకు మొదటి నుంచి కనిపిస్తున్నాయి. సో అంటే కేటీఆర్కి పోటీగా కవిత ఈరోజు ముందుకెళ్తున్నారా, అందులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మీరు అక్కడ చూసుకుంటే కనుకైతే ఆంధ్రప్రదేశ్లో షర్మిల అన్నగారిని టార్గెట్ చేసింది. కానీ షర్మిల ఎక్కడా కూడా నేను సీఎం అవ్వాలనుకుంటున్నానని కానీ ఆ రకంగా వ్యాఖ్యలు చేయలేదు. తను ఎప్పుడూ కూడా ఆ పవర్ సెంట్రిక్ కావాలని అనుకోలేదు ఆవిడ. ఓన్లీ రాజ్యసభ మెంబర్ అవ్వాలనుకుంది. ఆవిడ అనుకోగానే ఈయన వెంటనే దూరం పెట్టాడు. ఈలోగా ఆస్తి తగాదాలు వచ్చాయి. ఒక కుటుంబం నుంచి ఒకళ్ళే రాజకీయాల్లో ఉండాలి అని పర్టికులర్గా జగన్ చెప్పటం జరిగింది. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి ఆవిడ లిక్కర్ స్కామ్లో బయటకు వచ్చాక ఆవిడ గెస్చర్ కూడా మారింది. ఆవిడ ఈ పిడికిలు ఇలా బిగించి చూపించటం మొదలుపెట్టింది ఆవిడ. అంటే వెళ్ళేటప్పుడే మీరు గమనిస్తే కనుకైతే ఆవిడ అరెస్ట్ నుంచి ఆవిడలో మొత్తం హావభావాల్లో మార్పు వచ్చింది. ఆ చూపించడంలో ఒక పట్టుదల మీకు గుర్తుండే ఉంటుంది. శశికళ అరెస్ట్ అవటానికి ముందు జయలలిత సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి మీద 3 సార్లు కొట్టింది ఆవిడ. కొట్టి ఏదో ప్రతిజ్ఞ చేసింది. అంటే ఊరికి సిమిలారిటీ చెప్తున్నాం. సో అలాగే ఈవిడ కూడా ఒక పట్టుదలతో ఉందా. అంటే ఈవిడ ఆరోపణ ఏంటంటే, నన్ను సరిగా గమనించలేదు వీళ్ళు, నాకు బెయిల్ వెంటనే తీసుకురాలేదు, కేటీఆర్ మీద హరీష్ రావు మీద యుద్ధం ప్రకటించింది. మనకి వార్తలు కూడా వచ్చాయి మీకు గుర్తుంటే, ఏమని, నేను మీ విషయాలన్నీ బయట పెట్టేస్తాను, నాకు మీరు బెయిల్ తీసుకురాకపోతే అని బెదిరించింది కవిత అని మనకి అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఆవిడ ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసింది ఆవిడ. అంటే షీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ తను అన్ని రోజులు జైల్లో ఉంటారు అని. అంటే చాలా చిన్న విషయం కదా అనుకుంది ఆవిడ. కానీ ఎప్పుడైతే ఆవిడకి బెయిల్ రాలేదో ఆవిడ చాలా అంటే కోపం వచ్చింది ఆవిడకి. అప్పుడే కదా తండ్రి నిర్ణయం తీసుకున్నాడు, బీజేపీలో కలిపేస్తా అన్నాడు అని ఇవన్నీ కూడా మనకి మాటలు వచ్చాయి. అంటే కేసీఆర్ అనే వ్యక్తి కూతురు మీద ఎంత ప్రేమ లేకపోతే తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటాడు. ఇప్పుడు మీ అపోజిషన్ తోటి మీరు చేతులు కలపాలి అనుకుంటున్నారంటేనే మీకు మీ కుటుంబం మీదో, మీ కూతురు మీదో, కొడుకు మీద ప్రేమ ఉన్నట్లు లెక్క కదా. అంటే అన్ని రకాలుగా కేసీఆర్ దెబ్బతిని, అంటే ఇది ఊహించిన ఒక ఏమనాలి, ఒక విఘాతంలాగా ఆయనకి. కాబట్టి ఆయన ఆ డెసిషన్ తీసుకున్నాడు అప్పుడు. సో ఇవన్నీ పక్కన పెడితే నిన్న ఆవిడ చాలా సమర్థించింది తండ్రిని. తండ్రి మొన్న కాళేశ్వరం దానికి ఆయన వెళ్ళినప్పుడు కూడా తను వెంటనే వెళ్ళడం, ఆయన పట్టించుకోకపోవడం, లిఫ్ట్లోంచి బయటకు వచ్చి కవిత అక్కడే ఉంటే మనం ఇవన్నీ కూడా విజువల్స్ చూసాం మనం. సో ఎంతైనా బాండింగ్ అనేది ఉంటుంది కదండి. అందుకే అంటారు బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. సో అది ఎప్పుడు కూడా జరుగుతుంది. నిన్న ఆవిడ ఎక్కడ చూసినా కూడా అంటే ఇండైరెక్ట్గా ఆవిడ కేటీఆర్ మీద కోపం ఉందా,
ఇండైరెక్ట్గా ఈషీ టార్గెటింగ్ కేటీఆర్ అక్కడ మనకు కనిపిస్తుంది అది. సో కింది స్థాయి వ్యక్తి అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇంట్రడక్షన్లో, ఇవి ఇంకెవరు చేసే సాహసం చేయలేరు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఎన్ని రకాలుగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో అందరికీ తెలుసు. ఇప్పుడు సృష్టిస్తోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. అప్పుడు లేనిది స్వేచ్ఛ, ఇప్పుడున్నది స్వేచ్ఛ. చెప్పాలంటే ఆ ప్రభుత్వంలో లేనిది ఈ ప్రభుత్వంలో ఉన్నది. కాబట్టి ఈ స్వేచ్ఛ లేకపోవడం అనేది వాళ్ళు ఒక ఇదిగా తీసుకుని, ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు అసలు ఎంత దారుణం అంటే ఒక డీజీపీగా ఉన్న వ్యక్తి ఒక ప్రభుత్వం అడగగానే ఆయన మాకు తెలియదు, వాళ్ళు నెంబర్లు ఇచ్చారు మేము చేసేసామంటే యు ఆర్ నాట్ అన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇజ్ ఇట్ నాట్? మీరు ఒక కేంద్ర సర్వీస్లో ఉన్నారు, మీరు కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించుకుని మీరు రాజకీయ నాయకుల కింద పనిచేయట్లే, రాజకీయ నాయకుల కోసం పనిచేయట్లా. మీరు ఒక రాష్ట్రంలో పనిచేస్తున్నారు, ఒక ప్రభుత్వాన్ని మీరు నడిపించచ్చు, అది వేరే విషయం. కానీ ప్రభుత్వం కోసం మీరు నిర్ణయాలు మార్చుకోకూడదు, వాళ్ళకు ఊడిగం చేయకూడదు. ప్రభాకర్ రావు అది చేశారు. అక్కడికి వెళ్ళి అమెరికాలో ఆయన ఏమన్నాడు, నేను వెళ్ళను, అంటే నేను ఇండియాకి వెళ్ళను, నన్ను వాళ్ళు ఇబ్బంది పెడతారు అన్నాడు. అవునా కదా? నువ్వు ఒక డీజీపీగా ఉండి ఆ మాట అంటావు ఎంత తప్పు. అంటే ఇండియాను అంత కించపరుస్తావా? ఈ ఇండియాలో పుట్టి పెరిగి ఇక్కడ తిని ఇక్కడ ఉద్యోగం తెచ్చుకుని నువ్వు తప్పులు చేసి ఆ తప్పులు మళ్ళీ నేను ఎక్కడ నిలదీస్తారో నువ్వు భయపడి నేను ఇండియాకి రానన్నాడు. నాకు మీరు ఒక మాట అన్నారు కదా, కింది స్థాయి వ్యక్తులు అంటే ఇప్పుడు మీరు డీజీపీ స్థాయి వ్యక్తులు అంటే పెద్దల ఆదేశాలు లేకుండా వాళ్ళు పర్సనల్గా ఫోన్ ట్యాపింగ్ ఇంతమంది చేసే ఆస్కారం ఉండదు. ఖచ్చితంగా. సో మరి క్లియర్గా ఈ మధ్య కవిత గారు ఏం చెప్పినా కూడా అన్ని నిజాలే చెప్తా ఉన్నారు. ఈవెన్ బీఆర్ఎస్ని తీసుకుపోయి బీజేపీలో కలపాలన్న విషయాన్ని కూడా ఆవిడ బయట పెట్టేశారు. సో ఇప్పుడు ఈవిడ ఈరోజు అంటే కింది స్థాయి వ్యక్తులు అన్న మాటను కూడా మనం తీసుకున్నట్టయితే అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, తండ్రి అధికారం ఉన్నా కూడా కొడుకే మొత్తం పెత్తనం చేస్తారు అని చెప్పి రాజకీయాల్లో మనం వింటూనే ఉంటాం. సో మరి కేసీఆర్కి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మరి కేటీఆర్ గారే దగ్గరుండి ఇదేమన్నా చేపించే అవకాశం ఉంటుందంటారా? ఆ ఉద్దేశంతోనే కవిత గారు ఆ మాట అని ఉంటారంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీకు అసలు కనుక చూసుకుంటే కనుక అయితే కేసీఆర్కి ఇది దౌర్భాగ్యం ఎందుకు పట్టింది? అసలు ఒక 10 ఏళ్ళు ఉద్యమం నడిపి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి, మొదటి టర్మ్లో నువ్వు మంచిగా పనిచేసి అంటే ప్రభుత్వాన్ని నడిపి, రెండో టర్మ్కి వచ్చాక మీకు సరైన మిత్రులు లేరు. ఎందుకు మిత్రులు లేరు అంటున్నాం మనం? అక్కడ జగన్మోహన్ రెడ్డితో మీరు స్నేహం చేసి అక్కడ ఆయన అవినీతి చేశాడు, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు, స్వేచ్ఛ లేకుండా చేశారు. మీడియాకి స్వేచ్ఛ లేదు, అపోజిషన్కి స్వేచ్ఛ లేదు, ఎవరికి స్వేచ్ఛ లేదు. అదే పంథాలో ఇక్కడ కేసీఆర్ నట్టు కదా. అంటే అసలు మీకెందుకంత దౌర్భాగ్యం? మీరు అసలు ఫోన్ ట్యాపింగ్ చేయించాల్సిన గతి ఏముంది? మీరు అన్యాయంగా అక్రమంగా సంపాదనకి వెళ్ళకపోతే, ఒక కాళేశ్వరం అనేది మీరు కట్టకపోతే, కాళేశ్వరంలో లక్షల కోట్లు తినకపోతే, మీరు ఫ్రీడమ్ అనేది ప్రతి రంగంలోనే ఇచ్చి ఉంటే కేసీఆర్ అనేవాడు ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు, హ్యాట్రిక్ కొట్టి ఉండేవాడు. సో మీరు తప్పులు చేశారు కాబట్టి మీకు పక్కవాడు ఏం మాట్లాడుకుంటున్నాడో వినాలనే కుతూహలం కలిగిందంటే మేబీ కేసీఆర్ కాకపోతే కేటీఆర్. చాలా తప్పు కదా? ఎంత తప్పండి, ఎంత అసలు మనకు తలుచుకుంటేనే చాలా జుగుప్సగా లేదు. మనం తల్లి తండ్రి మాట్లాడుకుంటుంటేనే మనం వినం, అవునా కదా? మీ అన్న వదిన మాట్లాడుకుంటుంటే మీరు వినడానికి ఇష్టపడరు. సహజం అది. ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళది, ఎవరి ప్రైవేట్ చిట్ చాట్ వాళ్ళది. మరి ఆ కింది స్థాయి వ్యక్తులు ఎవరు కూడా కవిత గారు బయటికి చెప్పుంటే బాగుండేదేమో. చెప్తుందేమో. ఇంకో ఇంటర్వ్యూ తీసుకున్నారంటే ఆవిడ నెక్స్ట్ అది కూడా చెప్తారు. ఏం కంగారేం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆవిడ ఒక ఇదిలో ఉంది. ఆవిడ అంటే మనిషి ఒక కోపంలో ఉన్నప్పుడు తెలియకుండా నిజాలు మాట్లాడతారు. ఎనీ పర్సన్, మీరు సైకాలజీ అది. కాబట్టి ఇప్పుడు మీరు వరుస ఇంటర్వ్యూలు తీసుకున్నారనుకోండి, అంటే మీలాంటి వాళ్ళ చాకచక్యం మీద ఆధారపడి ఉంటుంది, అంతే కదా? యాంకర్స్ చాకచక్యం మీద నిజాలు వస్తాయి. కాబట్టి యూ మే ట్రై దట్. సో మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఒక ట్యాపింగ్ అనేది 40,000 మంది పైచిలుకు మందిని చేశారటండి. డూ యూ నో దట్? ఇవాళ నేను విన్నది 40,000. మరి 4,000 40,000 మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. సరే, 4,000 40,000 ఒకళ్ళని చేయడమే తప్పు, అవునా కదా? 4,000 చేసినా 40,000 మందిని చేసినా తప్పే. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగలేదుగా, ఆంధ్రప్రదేశ్కి కూడా పాకింది కదా. ఈవెన్ షర్మిల గారు చెప్పారు కదా, నా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. అంటే ఇక్కడ గురు శిష్యులు ఇద్దరూ కలిపి ట్యాపింగ్లో అడుగుపెట్టారా? అంటే అన్ని రంగాల్లో అవినీతులు అడుగుపెట్టినట్టు
ట్యాపింగ్ కూడా ఇద్దరు కలిసి చేశారు, అంతే కదా. అంటే చెల్లెలకి సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి ఆయన కుతూహలు పడితే ఇక్కడ హీరోయిన్ల విషయాలు తెలుసుకోవాలని ఒకళ్ళు కుతూహలు పడ్డారని మనం విన్నాం. మరి అప్పుడు కవిత గారు చెప్పింది సరిపోతుందిగా, కింద స్థాయి వాళ్ళంటే మీరు ఇంకా దాన్ని అండర్స్టాండ్ ఈ చేస్తారు. మధ్య మనం చూసాం మేడం, ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు వివరాలు చెప్పారనేగా దాడి చేశారు. జగదీష్ రెడ్డి ఏమన్నాడు, ఇది ఆరంభమేను, మా దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయన్నాడు. సో దీన్ని మరి నిన్న కవిత గారు మాట్లాడిన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చా? మరి మొన్న వాళ్ళు మాట్లాడింది ఆ మహా న్యూస్ పై దాన్ని ఇప్పుడు ఖండించవచ్చా? ఎందుకంటే స్వయంగా కేసీఆర్ అండి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా. ఇప్పుడు న్యూస్ అనేది వచ్చాక దాని మీద మాట్లాడతారు తప్ప ఊరికే ఎవడు పుట్టించలేదుగా ఎక్కడి నుంచి. కవిత గారు కూడా ఒప్పుకోలేదుగా, అనలేదు ఆవిడ, జరగలేదు అని స్టేట్మెంట్ ఇవ్వలా. కింది స్థాయి వాళ్ళు చేసి ఉండొచ్చు, మా నాన్న చేయలేదు అంది తప్ప ట్యాపింగ్ జరగలేదు అని ఆవిడ ఖచ్చితంగా చెప్పలేదు. కాబట్టి ట్యాపింగ్ జరిగింది కాబట్టి మహా న్యూస్ మీద దాడి ఖచ్చితంగా ఖండించవచ్చు. నేను అనేది ఏంటంటే మీరు దాడి చేయడం కాదు, దమ్ముంటే మీరు ఏం చేయాలి, మీకు ఛానల్ ఉంది కదా, ఛానల్లో ఖండించాల్సింది, అవునా కాదా? లేదు కేసు వేయాల్సింది. దాడి చేశారంటేనే మీరు తప్పు చేసినట్టు గుర్తుపెట్టి, మీరు తప్పు చేస్తేనే దాడి చేస్తారు. ఇప్పుడు మనిషి అబద్ధం ఎప్పుడు చెప్తాడు? చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తప్పు చేస్తే చెప్తారు, అవునా? భయపడి చెప్తారు. ఇక్కడ భయం కంట వాళ్ళు ఉక్రోషం తట్టుకోలేక నిజాలు బయటకు వస్తున్నాయని బీఆర్ఎస్ తరఫున జగదీష్ రెడ్డి చేయించాడో ఎవరు చేయించారో మహా న్యూస్ మీద దాడి అయితే జరిగింది కదా. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇది ఖచ్చితంగా ట్యాపింగ్ జరిగింది. అసలు మీరు ఆలోచించండి ఒక్కసారి, మీరు హీరోయిన్లది విన్నారు లేదు, ఇప్పుడు ఎవరో ప్రియుడు ప్రియురాలు మాట్లాడుకుంటారండి, లేదో పెళ్ళైన వాడు పెళ్లి కాని యువతి మాట్లాడుకుంటారు, వాళ్ళని బెదిరించారు కదా. అది హూఎవర్ ఇట్ ఈస్, మనకు పేర్లు అనవసరం. మీరు బెదిరించి ఏం చేశారు, నేను పలానా రూమ్లో ఉన్నాను రమ్మని చెప్పారు కదా, అది చాలా తప్పు కదా. అసలు మీరు తలుచుకుంటేనే మీకు ఒకలాంటి కంపరం వస్తుంది కదా ఇలాంటివి, అవునా కదా? ఎంత తప్పండి అసలు. నీకేం రైట్ ఉంది? నిన్ను ఎన్నుకున్నారు ప్రజలు అంతవరకే, నువ్వు ఒక ఎమ్మెల్యేవి. సరే నీకు అదృష్టం బాగుండి నువ్వు ముఖ్యమంత్రి అవుతావో ఉప ముఖ్యమంత్రి అవుతావో మరొకటి అవుతావో అయ్యావు. అయితే టెక్నాలజీ నీ చేతిలో ఉందని ఆ శాఖ ఇలాంటి పనులు చేస్తారా మీరు? టెక్నాలజీని ఇలాంటి వాటికి ఉపయోగించమన్నారు కాదు కదా, మంచి పనులకు ఉపయోగించమన్నారు, ప్రజలకు ఉద్యోగాలు కల్పించమన్నారు తప్ప ప్రజల ప్రాణాలు తీయమనలేదు, ప్రజల జీవితాలు నాశనం చేయమనలేదు. ఇప్పుడు ఎంతమందికి విడాకులు అయి ఉంటాయండి మనకు తెలియదు. ఎంతమంది వాళ్ళకి ఇష్టం లేకుండా, ఇప్పుడు మనకి నచ్చకుండా మన ఇంట్లో వాళ్ళే మన మీద చేయవేయలేరు, అవునా కాదా? అలాంటిది మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ఎవడికో మీ శరీరాన్ని ఇవ్వాల్సి రావడం అంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. రేవంత్ రెడ్డి గారు అందుకే ఉక్కుపాదం మోపడానికి చూస్తున్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే హీ హ్యాస్ టు. ఎందుకంటే ఇవి మనకి తలుచుకుంటేనే బాధ వస్తుంది, వింటేనే మనకి అసహ్యం వేస్తుంది, కంపరం కలుగుతుంది. అలాంటిది ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడి ఉంటారు, ఎన్ని జీవితాలు విచ్ఛిన్నమై ఉంటాయి. డబ్బులు రండి, ఇప్పుడు మీరు ఎలక్షన్ ముందు కదా ఇదంతా, ఏ వెహికల్స్లో ఎవరెవరు ఎంతెంత డబ్బు పట్టుకెళ్తారు వీళ్ళకి తెలిసిపోతుంది, ఎక్కడ పంచబోతున్నారు ఈ ఏరియా. ఆ వెహికల్ పట్టుకోవడం, డబ్బు లాక్కోవడం. ఆ డబ్బులో కొంత భాగం ఎవడు తీసుకున్నాడు, పోలీసులు తీసుకుని ఉండొచ్చు, కొంత భాగం ఇంకెవడో తీసుకుని ఉండొచ్చు, కొంత భాగం వాళ్ళకి వెళ్ళి ఉండొచ్చు రాజకీయ నాయకులకి. అట్లా డబ్బులు సంపాదించారు, ఆడపిల్లల్ని వాడుకున్నారు, జీవితాలు విచ్ఛిన్నం చేశారు, కుటుంబాలు నాశనం చేశారు, ఇంకా ఏం జరిగాయో మనకు తెలియదు. కాబట్టి ఈ ట్యాపింగ్ అనేది ఒక ఏమనాలి, కరోనాని మించిన ఒక మహమ్మారి. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదలకూడదండి. ఇందులో ఎవరున్నా బయటకు తీసుకురావాలి. ఇవాళ కవిత గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగింది అని. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.